అన్నా ఇందాక నోట్స్ ఆఫ్ మిషన్ బుక్ చదువుతుంటే ఒక లైన్ కనిపించింది. నా తలపాగా ప్రతీక ఫ్రీడమ్కి స్వేచ్ఛకు ప్రతీక. ప్రతీక ఆ, అంటే ఎందుకు అలా రాశారు? ఈ తలపాగని తల కట్టుకోవచ్చు, ఆ తర్వాత స్నానం చేసి తుడుచుకోవచ్చు, ఆ తర్వాత ఎవరన్నా జామ పళ్ళు ఇచ్చారనుకో ఇందులో వేసి కట్టుకోవచ్చు, తర్వాత దుమ్ము ఉందనుకో దులుపుకోవచ్చు, ఆ తర్వాత ఎవరో పెళ్ళికి వెళ్ళాము ఇట్లా వేసుకోవచ్చు, ఆ తర్వాత పొలం పని చేస్తున్నాం ఇట్లా నడుపుకి ఇట్లా కట్టుకోవచ్చు, ఎవరికి హఠాత్తుకు దెబ్బ తగిలింది ఇట్లా కట్టేయచ్చు, ఓకేనా. ఆ తర్వాత చలి గట్టిగా వేసింది చెవులకు పెట్టుకోవచ్చు, ఆ తర్వాత ఏదన్నా అయ్యింది దివాలా తీసినట్టు ఎత్తున వేసుకోవచ్చు ఇట్లా. అంటే తలపాగాని తలపాగా చూడడం అనేది కండిషనింగ్, తలపాగాని ఒక పాజిబిలిటీగా చూడడం అనేది లైఫ్ అన్నమాట. అంటే నేను ఇలాగే ఉంటాను అని అనుకోవడం వల్ల మనిషి సఫర్ అవుతున్నాడు. నేను సందర్భాన్ని బట్టి ఎలాగైనా ఉంటాను అనుకోవడం వల్ల మనిషి ఒక ప్రవాహ స్థితిలోకి వస్తాడన్నది ప్రస్తుతం నేను అనుభవిస్తున్నాను. ఓకే, అంటే నేను ఓన్లీ పెయింటింగ్ వేస్తాను అంటే కండిషనింగ్. నేను పెయింటింగ్ వేస్తాను కానీ అవసరమైతే అంట్లు కూడా కడుగుతాను. అప్పుడు ఎలా బతకాలన్న ప్రశ్నకి క్విక్ ఆన్సర్ అనమాట. అంటే ఇప్పుడు ఇందులో అన్నీ ఉంటాయి. నేను సందర్భాన్ని బట్టి అబద్ధం చెప్పొచ్చు. నేను పని గురించి అబద్ధం ఎక్కడ అబద్ధం ఉంది క్లియర్గా నేను ఎగ్జామ్ ఇందులో అబద్ధం లేనే లేదు. సందర్భాన్ని బట్టి మారుతా అది కాదు, అది ఇలాగే ఉంటాను. అబద్ధం అన్నది నీ యొక్క ఏమంటారు నేచర్. ఏదేమైనా అబద్ధం చెప్పకు. చెప్పేది పని గురించి, అంటే హౌ యూ యూజ్ యువర్ బాడీ అండ్ మైండ్ అన్నది. అబద్ధం చెప్పకపోతే ఈ ప్రపంచంలో అది వేరు, అది అవసరం కోసం. అంటే నీ చావు వరకు వస్తుంది అనుకున్నప్పుడు అప్పుడు ఎవడో డబ్బులు అడుగుతున్నాడు, అబద్ధం చెప్పి తప్పించుకో అంతే. సో మన కాంటెక్స్ట్ కంటికి కనిపించేది. ఓకే, నేను ఇలాగే ఉంటాను అన్నది ఫిజికల్ రియాలిటీకి సంబంధించి ప్రవర్తనకు సంబంధించింది కదా. నేను ఇలాగే ఆలోచిస్తాను అన్నది కంటికి కనబడట్లే. ఇలాగే ఉంటాను అన్నప్పుడు అదో కండిషనింగ్ అనమాట. సో అందుకని కండిషనింగ్ అన్నది ఫ్లెక్సిబుల్గా ఉంచుకుంటే బాగుంటుంది అనేది నా అబ్జర్వేషన్ అండ్ నా జీవన విధానం కూడా. నేను ఎందుకు కొంచెం హాయిగా ఉంటానంటే, ఒకవేళ పెయింటింగ్ అనేది ఎవరు కొనకపోయినా ఎలా బతకడం అన్న ప్రశ్న ఉండదు. వెంటనే ఇంట్లో టీ డబ్బు ఉంది, టీ కాచుకొని వెళ్ళి రోడ్డు మీద అమ్మేస్తాను. ఆ 2 రోజులు ఎట్లా గడుపుతూ ఉండగా అక్కడే టీకి మధ్యన కస్టమర్ వస్తే అక్కడ స్కెచ్ చేసి ఇస్తాను. మళ్ళీ పెయింటింగ్ని అక్కడ తీసుకెళ్తాను. అందులో ఎవడన్నా 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చడం అనుకో, మళ్ళీ అక్కడి నుంచి లైఫ్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇలాగే ఉంటాను అనుకుంటే యు సఫర్. ఓకే, ఎందుకంటే అలా ఉండనీయకుండా సమాజం ఎప్పుడైనా దాడి చేయవచ్చు. ఇది ఒక అబ్జర్వేషన్. అట్లా ఇలాగే ఉంటాను, నాకు డబుల్ కాట్ మంచం ఉంటేనే పడుకుంటాను అని అనుకున్నావా, నువ్వు చాలా చోట్ల నిద్ర కోల్పోయే అవకాశం ఉంది. అందుకని నేను డబుల్ కాట్ మంచం మీద పడుకుంటాను, ఒకవేళ అది లేకపోయినా నేను మ్యాట్ మీదనే పడుకుంటాను కూడా తెలుసుకో. సో కొంచెం లైఫ్ని ఓపెన్ చేసి పెడితే బాగుంటుంది. నేను ఎప్పుడు జెన్ ఒక చిన్న కథ చెప్తాను కదా, నాకు అదొక రెవల్యూషన్. ఏంటి అదే జెన్ కాయిన్స్ అని ఉంటుందన్నమాట. అంటే గురువుగారు ఒక ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకి జవాబు పుస్తకాల్లో కాకుండా వేరే వాళ్ళని అడగటం కాకుండా నువ్వే కాంటెంప్లేట్ చేసి ఒక ఒరిజినల్ ఆన్సర్ నువ్వు కనుక్కోవాలి. దట్స్ కాల్డ్ జెన్ కాయిన్. యూ హ్యావ్ టు ఫైండ్ యువర్ ఒరిజినల్ ఆన్సర్. వాట్ ఈజ్ ఒరిజినల్ అంటే నీలోనే పుట్టాలి అది. అది వాళ్ళకి ఎలా తెలుస్తుంది అది ఒరిజినల్ ఆన్సర్ అని? ఇప్పుడు నువ్వు పెయింటింగ్ నిజంగా స్టడీ చేస్తే చూసి చెప్పేయచ్చు. ఓకే, అవును. అట్లాగే ఇప్పటివరకు నీకు సంగీతం మీద మంచి కమాండ్ ఉంటావు, కొత్త ట్యూన్ని నువ్వు కట్టాలంటేనే పాత ట్యూన్స్ ఏవో నీకు తెలిసి ఉండాలి కదా, నీకు తెలుస్తుంది ఆటోమేటిక్. అదర్వైజ్ నువ్వు ఏది కట్టినా కొత్త ట్యూన్ లాగే అనిపిస్తుంది. అది ఇళయరాజా ట్యూన్ కట్టాలనుకో, ఇప్పటివరకు 50 సంవత్సరాల్లో కట్టిన అన్ని ట్యూన్స్ కాకుండా ఒక కొత్త మాట రావాలి, ఒక కొత్త ట్యూన్ రావాలి బయటికి. అంటే దాని పట్ల పూర్తి ఎరుక కలిగి ఉండాలి. అదర్వైజ్ యూ కెనాట్ క్రియేట్ సంథింగ్ న్యూ. సో జెన్ కాయిన్ అనేది అదేమో వర్క్కి సంబంధించింది, ఇదేమో నీ అట్మోస్ట్ ఇంటెలిజెన్స్ నీకు తెలియాలి. అంటే నువ్వు ప్రతిదానికి ఆధారపడుతున్నావు కదా, ఆధారపడకుండా యూ హ్యావ్ టు ఫిగర్ ఇట్ అవుట్ వాట్ ఈజ్ లైఫ్. అందులో ఈ జెన్ కాయిన్ నాకు బాగా ఇష్టం అనమాట. ఒక వ్యక్తి ఆల్రెడీ జెన్ చదివి ఉంటాడు, చదివి ఉన్న తర్వాత
ఇది చాలాసార్లు చెప్పిన, ఎన్నిసార్లు చెప్పినా నాకు బోర్ రాదు, ఎందుకంటే అందులో అంత సత్యం ఉంది. ఏముంది, జెన్ మాస్టర్స్ ఏదో అడుగుతారు, మన ఊరికే ప్రిటెండ్ చేసి చెప్పాలి ఆన్సర్ అని అనుకుంటాడు. కానీ అలెన్ వాట్స్ చెప్తాడు అనమాట, జెన్ మాస్టర్స్ దే లివ్ ఇన్ ద మూమెంట్ అండ్ దే హ్యావ్ అట్మోస్ట్ ఇంటెలిజెన్స్. నువ్వు ఏమాత్రం నువ్వు నటించినా, ఓవర్ స్మార్ట్గా బిహేవ్ చేసినా, దే విల్ క్యాచ్ యూ. వాళ్ళకి తెలిసిపోతుంది. వాళ్ళు చూడడానికి ఆర్డినరీగా ఉంటారు, అంట్లు కడుక్కుంటారు, గార్డెనింగ్ చేస్తూ ఉంటారు. అంత మాత్రం చేత నువ్వు వాళ్ళని తక్కువ అంచనా వేయద్దు. వాడు పూర్తి వర్తమానంలో ఉన్నాడు. ఎవడెవడు వాడి సమక్షంలో ఉన్నాడు, ఏదేది వాళ్ళ సమక్షంలో ఉందో వాటి స్వరూపాలు వాళ్ళకి తెలుసు. అండ్ దే ఆర్ నాట్ హియర్ టు ప్రూవ్ ఎనీ పాయింట్, దే ఆర్ హియర్ టు లివ్ దేర్ లైఫ్. వాళ్ళు ఎవరి కోసం ఎదురు చూడరు. అన్న ఏదేమైనా వీడు పుస్తకాలు చదివాడు. ఆశ్రమంలో చేరిన తర్వాత దెర్ ఆర్ 2 kinds ఆఫ్ ట్రెడిషన్స్ ఇన్ జెన్ అని చెప్తారు అనమాట. ఒకటి క్యోటో జెన్ అండ్ ఒకటి బొకుజు జెన్ అని చెప్తారు. అదే ఈ కోయన్ అనేది ఒక జెన్ ట్రెడిషన్కి సంబంధించింది. ఆ జెన్ మాస్టర్ పిలుస్తాడు. పిలిచిన తర్వాత అదేది మన ఈ విష్ణుకర్ర ఉంటుంది కదా, చైనీస్ విష్ణుకర్ర ఇట్లా ఓపెన్ చేస్తాడు. అది ఇచ్చి ఇదేంటి కనుక్కోండి, వాట్ ఈస్ దిస్ అంటే ఇతనికి ఆల్రెడీ జవాబు తెలుసు. ఇప్పుడు ఇది అడిగాను, వాట్ ఈస్ దిస్ అంటే పేపర్ టేప్. సో దీన్ని ఎంక్వైరీ చేసి వీడికి అది నాకు తెలుసు ఆల్రెడీ, జన్మాష్టమి చిత్రం ముందే తెలుసు వీడికి, మిమికింగ్ అనమాట. ఇది నీ అంతకు నీవే జవాబు కనుక్కోవాలి, పుస్తకాల్లో వెతుకొద్దు, వేరే వాళ్ళని అడగొద్దు, వాట్ ఈస్ దిస్ అన్న తర్వాత నేను తప్పకుండా దీన్ని అన్వేషిస్తాను అంటే వీడంతా అబద్ధం చెప్తున్నాడు బేసికల్లీ. ఇది ప్రిపేర్ ఆ తర్వాత నీకు ఆన్సర్ దొరికితే ఏదో గ్లాస్ బోర్లించాలి, ఏదో లెక్క ఉంటుంది. ఒక 3-4 days తర్వాత అసలు వాడు దాని దిక్కు చూడలేదు. ఎందుకంటే వాడికి ఆల్రెడీ తెలుసు విష్ణుకర్ర అని. ఇప్పుడు విష్ణుకర్రని తీసేసి ఇదే పెట్టుకో, జన్మాష్టమి తెచ్చాడు, వాట్ ఈస్ దిస్ అన్నాడు. శుభోదయం సీనం, వాట్ ఈస్ దిస్. పోనీ ఇది వాటర్ కలర్ సెట్ ఎక్కడ ఉంది, వాటర్ కలర్ సెట్ ఏదండి, పోనీకో ఇదే, వాట్ ఈస్ దిస్. ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పింది ఇది పెన్నుల సెట్ అంతే, ఇది జవాబు అయిపోయింది, ఆల్రెడీ జవాబు తెలుసు. సో అట్లా వాట్ ఈస్ దిస్ అన్నప్పుడు దానికి జవాబు తెలుసు, అది విష్ణుకర్ర అది వాట్ ఎవర్, దేనికైనా వర్తిస్తుంది. వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దిస్, దేనికి వాట్ ఈస్ దిస్, ఇది పెన్ స్టాండ్. ఒక 3 days తర్వాత వాట్ ఈస్ దిస్ అంటే అతను చెప్తాడు ఇది పేపర్ టేప్ అని చెప్పిన తర్వాత అప్పుడు జెన్ మాస్టర్ ఏం చేస్తాడు, పేపర్స్ ఇట్లా ఎగిరిపోతుంటే దాని మీద పెట్టి, ఓ ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ పేపర్ వెయిట్ ఆల్సో, వాట్ ఈస్ దిస్ అంటే ఫస్ట్ ఏం తెలిసింది, ఇది పేపర్ టేపే కాదు అనుకుంటే ఇటుకి పేపర్ వెయిట్ కూడా ఉపయోగపడుతుంది. అప్పుడు చిన్న ఓపెన్ అయింది మైండ్. అప్పటి వరకు అంటే పుట్టిన తర్వాత ఆ క్షణం వరకు అది ఓన్లీ ఫ్యాన్ మాత్రమే లేదా పేపర్ టేప్ మాత్రమే చూసాం. బికాజ్ యు ఆర్ సీయింగ్ వన్ పాసిబిలిటీ ఇన్ వన్ ఆబ్జెక్ట్. అట్లాగే నేను ఇదే అని ముందే నిర్ణయించుకుని అదొక్క దగ్గర ఆపేశాను. ఫస్ట్ టైం ఇదేందని అడిగితే దిస్ పేపర్ వెయిట్ ఆల్సో అని మళ్ళీ జెన్ మాస్టర్ చెప్పాడు, వాట్ ఈస్ దిస్, ఫిగర్ ఇట్ అవుట్, ఒరిజినల్ ఆన్సర్గా. మొట్టమొదటిసారి దాన్ని చూసాడు. సో రకరకాల కనబడ్డం మొదలు నువ్వు ఆలోచిస్తే నీకు రకరకాలుగా ఇది కనిపిస్తుంది. ఆ తర్వాత పేపర్ ఒక 10 ఆన్సర్స్ పేపర్ మీద రాసుకొచ్చాడు. రాసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇంకెంత ఆలోచించినా 10 విధాలుగా అది ఉపయోగపడి కనిపిస్తుంది. మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత అక్కడ నేను రాత్రి ఒక షీట్ రాసి పెట్టాను, వుడ్ యూ ప్లీజ్ గివ్ ఇట్ టు మీ. రబ్బర్ బ్యాండ్ ఉందా, రబ్బర్ బ్యాండ్ లేదా అని ఇట్లా పెట్టు. Oh, this can be used as this also. You can preserve one paper like this. What is this? ఇప్పుడు అంటే ఇతనేమో చాలా ఆలోచించి 10 అని నిర్ణయించాడు. అతనేమో ఏమి ఆలోచించకుండా 11 చెప్తున్నాడు ఎవరి. బికాజ్ హీఈస్ లుకింగ్ ఎట్ ద పాసిబిలిటీస్. అతను కన్ఫైన్ అవ్వలే, ఇది ఇంతే, నేను ఇంతే అని అనుకోలేదు, ఇది ఇంతే అని అనుకోలేదు.
వాట్ ఈస్ దిస్ అంటే ఇప్పుడు ఒక 1 month గ్యాప్ తీసుకుని ఖాళీ సమయంలో చూస్తున్నాడు. వాట్ ఈస్ దిస్? ఇప్పటివరకు వచ్చిన ఆన్సర్స్ అన్నీ ఉన్నాయి. దిస్ ఈజ్ పేపర్ టేప్, దిస్ ఈజ్ దట్, రకరకాలుగా. అంటే మన మైండ్ అలా చూసుకోవాలా? పాసిబిలిటీస్. లైఫ్ని లిమిటెడ్గా చూడకు. ఉద్యోగం చేయడమే లైఫ్, నో. డబ్బు సంపాదించడమే లైఫ్, నో. వాట్ ఈజ్ లైఫ్ చూడు. ఫైనల్గా యూ హ్యావ్ టు అరైవ్, ఒక కంక్లూజన్కి రావాలి. దాంట్లో ఒక యూనివర్సాలిటీ ఉండాలి. ఇక ఎవరు నో చెప్పడానికి వీల్లేనంత అద్భుతమైన జవాబు నీలో పుట్టినప్పుడు అది బ్లాజమ్ అవుతుంది. మళ్ళీ ఒక 100-200 రకాలుగా ఇది కనిపించింది. మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళి వాట్ ఈస్ దిస్ అన్నప్పుడు ఇట్స్ ఎ లాంగ్ లిస్ట్ మాస్టర్. నో హీ సీరియస్. ఫస్ట్లో వచ్చినప్పుడు ఏమో కామెడీగా ఉన్నాడు కదా, నాకు తెలియదు అదేంత పెద్ద కథ చెప్తా. తర్వాత గురువు దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి వచ్చిందో చిన్న విషయం, వీడు అనుకున్నది కాకుండా కొత్త చేయదు. వాట్ ఈస్ దిస్ అంటే నాకు టైం ఉంది చెప్పాను. సో దిస్ కెన్ బి యూజ్డ్ యాజ్ పేపర్ టేప్, దిస్ కెన్ బి యూజ్డ్ యాజ్ పేపర్ వెయిట్, దిస్ కెన్ బి యూజ్డ్ యాజ్ దిస్ కెన్ బి యూజ్డ్ యాజ్ దట్, దిస్ దట్ ఫైనల్ దిస్ కెన్ బి యూజ్డ్ యాజ్ పేపర్ రోలర్. అప్పుడు గురువు ఏం చేశాడు, ఒక చిన్న పురుగు ఏదో ఉంటే కొట్టాడు. ఓ దిస్ ఈజ్ వెపన్ ఆల్సో, నైస్. వాట్ ఈస్ దిస్? ఇప్పుడు ఇంకా మొట్టమొదటిసారి ప్రపంచం అంతా మర్చిపోయి ఈజ్ జస్ట్ ఖాళీ సమయంలో చూస్తున్నాడు దానికి. దీనికి ధ్యానం అని పేరు. యు ఆర్ జస్ట్ లుకింగ్ ఎట్ సంథింగ్. అంటే మనం అలా దేన్ని చూడాలంటే దేన్నైనా ఏదైనా నువ్వు నీ చుట్టూ ఉన్న ప్రతిదీ. ఓకే, సో మెనీ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు నీ ఫోన్ ఉంది, ఫోన్ వాడడం చెడిపోతే దాని లైఫ్ అక్కడ అయిపోయింది. ఇఫ్ యు ఆర్ అన్ఇంటెలిజెంట్. నువ్వు ఇంటెలిజెంట్ అయితే అది వెంటనే పేపర్ వెయిట్ అవుతుంది, రకరకాలుగా ఉపయోగపడుతుంది. నువ్వు చూడడం మొదలుపెట్టు, ప్రతి వస్తువు రకరకాలుగా ఉపయోగపడుతుంది. అందుకే ఇప్పుడు మనకు మల్టీ వచ్చింది. ఒకప్పుడు వాచ్ ఉండే, వాచ్ ఎక్కడ పోయింది? వాచ్ తీసుకొచ్చి ఫోన్లు ఇరికిచ్చారు. బ్యాంక్ ఎక్కడ పోయింది? తీసుకొచ్చి ఫోన్లు ఇరికిచ్చారు. అలారం ఎక్కడ పోయింది? ఫోన్లు ఇరికిచ్చారు. ఇప్పుడు ఒకప్పుడు ఇట్లా పెద్ద వాచ్ టాంగ్ ఇవన్నీ ఏం లేవు. అంటే మనిషి ఆలోచిస్తున్నాడు. ఒకప్పుడు లింక్ ఉండే తాడు మైక్ పెట్టుకోవాలంటే తీసేసారు. నాట్ నెసెసరీ. ఓన్లీ ఆలోచించే. అరిస్టాటిల్ అన్నాడు అన్నమాట, మనిషి అంటే ఆలోచించే ప్రాణి. అందుకని ఆలోచించు. మనిషి గుడ్డిగా నమ్మే ప్రాణియా, ఆలోచించే ప్రాణియా? నువ్వు నమ్మకాల్లో బతుకుతున్నావు అంటే ఆలోచన ఎందుకు చేసినావు? నమ్మకాలను వదిలిపెట్టి ఆలోచించడం మొదలుపెట్టు. మనిషి ఆలోచించడం వల్లనే మన యక్షణం రికార్డ్ చేస్తున్న టెక్నాలజీ వచ్చింది. సరే, మనం ఏం కాంట్రిబ్యూట్ చేయాలి, బట్ మనం కూడా ఏదో కొత్తది ఆలోచించి సమాజానికి ఇద్దాం. మళ్ళీ ఇదేంది, ఈసారి చాలా వచ్చాయి ఆప్షన్స్. మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా ఎంత ట్రై చేసినా అంతకంటే రాదు అని నిర్ణయించుకున్న తర్వాత వాట్ ఈస్ దిస్ అంటే ఇట్స్ ఎ బిగ్ బుక్ ఐ హ్యావ్ రిటన్ అబౌట్ ఇట్. నాకు టైం ఉంది, ఐ హ్యావ్ ఆల్ ద టైమ్, ప్లీజ్ గో హెడ్ చెప్పు, నేను నా పని చేసుకుంటూ పెట్టు. దిస్ కెన్ బి యూజ్డ్ as పేపర్ టేప్, దిస్ కెన్ బి యూజ్డ్ as పేపర్ టేప్, దిస్ కెన్ బి యూజ్డ్ as పేపర్ రోలర్, దిస్ కెన్ బి యూజ్డ్ as a weapon, దిస్ కెన్ టిక్ 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 టక్ 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 అండ్ దట్స్ ఇట్. అప్పుడు గురువు ఏం చేశాడు, ఇట్లా పిలికేసుకొని ఓ నైస్ రబ్బర్ బ్యాండ్, వాట్ ఈస్ దిస్? ఐ విల్ కమ్ అగైన్. వెళ్ళారు, ఇంకా రాలేదు. సంవత్సరం ఇది రాలే. ఆ తర్వాత గురువుకు డౌట్ వచ్చింది, వెళ్ళిపోయాడు అంటే వీడిని ఓవర్గా పుష్ చేశారా? అదే ఉన్నాడు సార్, ఉన్నాడు చాలా జూబిలెంట్గా ఆడుకుంటున్నాడు, పాడుకుంటున్నాడు, తోట పని చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు. ఒకప్పుడేమో అంట్లు అడగనప్పుడు, ఇప్పుడు ఈ మధ్యన అంట్లు అడుగుతున్నాడు. ఎవరైనా రాకపోతే వాళ్ళ సర్వీస్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు, ఎవరైనా వస్తే రిసీవ్ చేసుకుంటున్నాడు, ఎవరికన్నా హెల్త్ ఇష్యూ వస్తే పోయి సర్వీస్ చేస్తున్నాడు. ఈజ్ డూయింగ్ మిలియన్ థింగ్స్, చాలా చేస్తున్నాడు. ఈజ్ బిజీ హోల్ డే. ఇప్పుడు నేను ఇలాగే ఉంటాననుకుంటే నీకు పని ఉండదు, నువ్వు ఇలాగైనా ఉంటాననుకుంటే చాలా పని ఉంది. ఇప్పుడు ఈరోజు ఏం పని లేదు అనుకో, ఇల్లు క్లీన్ చేయి, బట్టలు ఇస్త్రీ చేసుకో. అది నా పని కాదని ఎందుకు అనుకుంటున్నావు, దానికి పేపర్ మీద రాయి.
అంటే నువ్వు నిర్ణయించుకున్నావు, ఫిక్స్ అయిపోయావు. ఆ తర్వాత మాస్టరే అతని దగ్గరికి వెళ్ళి, హలో మాస్టర్ గుడ్ మార్నింగ్, నీకు పని ఇచ్చాను, అయిపోయిందిగా, జవాబు కనుక్కుందిగా, మరి కనుక్కుంటే దగ్గర రావాలి కదా అంటే చెప్పాడంట, అవసరం లేదనిపించింది, మీకు జవాబు కావాలంటే మీరు నా గదిలోకి వెళ్ళండి, యూ విల్ ఫైండ్ ద ఆన్సర్. తర్వాత నాకు పని ఉంది, నేను రాలేను, మీకు కావాలంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, బికాజ్ నాకు తెలిసిపోయింది ఇంకా, నాకు నీకు చెప్పాల్సిన అవసరం లేదు. సరే ఎక్కడ నీ రూమ్ అంటే అక్కడ పోతే ఒక బుద్ధుడు స్టాచ్యూ, దానికి ఏదో దండేసి ఉంది, దాని కింద ఇది పెట్టింది, దీన్ని కూడా దండేసి ఇదాలి. కొన్ని వందల వేల సార్లు దీన్ని ముట్టుకున్నట్టు తెలుస్తుంది. మనం ఏదైనా పుస్తకం చదివితే ఇట్ గెట్స్ ఓల్డ్, ఆ హ్యూమన్ టచ్ ఉంటుంది. చూశాడు అంటే దీని అర్థం ఏంటి, ఒక బుద్ధుడికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడో దీనికి అంత వాల్యూ ఇచ్చాడు. తర్వాత దాన్ని చాలా గౌరవంగా ముట్టుకున్నాడు. ఇక్కడ స్పైడర్ రాసిందనమాట, ఇదేమిటో నాకు తెలియదు, ఎటుపక్క ఇది నేనే, దట్ ఈస్ ద ఆన్సర్. అంటే ఎట్లాగైతే ఇది జస్ట్ పేపర్ టేప్ అన్న భ్రమలో కొన్నేళ్ళు బతికాను, మీ సమక్షంలోకి వచ్చిన తర్వాత తెలిసింది ఇట్ ఈస్ నాట్ జస్ట్ పేపర్ టేప్, ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ మల్టిపుల్ వేస్. అంటే నేను లైఫ్ అంటే ఇంతే అనుకున్నా, నేను కాదు, పని అంటే ఇంతే, ఇదే పని నేను చేస్తాను అనుకున్నా. అట్లా నిర్ణయించింది ఎవరు? నేనే. అట్లా కాకుండా లైఫ్ అనేది ఒక ఎండ్లెస్ పాసిబిలిటీస్. మనకు చెట్టు ఒక ఉదాహరణ, దాన్ని కట్టెలు ఉపయోగిస్తాము, ఏమో రకరకాలుగా ఉపయోగిస్తాం కదా, ఏది వృధా కాదు. అట్లా చూస్తే కనుక నాకు అర్థమైంది, ఇది నేను ఒకటే, ఇది రకరకాలుగా ఉపయోగించబడుతుంది, అట్లా నన్ను కూడా రకరకాలుగా ఉపయోగించబడుతున్నాను. ఒకప్పుడు నేను ఓన్లీ ఇక్కడికి వచ్చి ఎన్లైటన్ అవ్వడానికే, అది తప్ప నాకు వేరే పని లేదనుకున్నా. ఇప్పుడు ఈ చిన్నది నాకు నేర్పించిన లెసన్ ఏమిట్రా అంటే, నేను అవసరమైతే తోట పని చేస్తాను, జీవితంలో ఇదే చేయాలని పోతే జీవితం యాక్చువల్ స్టార్ట్ అవుతుంది. రెండోది, ఇది అర్థమైన వాడికి తెలుస్తుంది, ఇది ఉంటూ ఇంకా చాలా యాడ్ అయ్యాయి, అదేం మిస్ అవ్వలే. నువ్వు దీంతో ఒక వెపన్గా వాడావు అంటే పేపర్ టేప్ ఇది కాదని కాదు, అది కూడా ఉంది ఆప్షన్. అంటే ఇదే చేస్తా అంటే ఇప్పుడు పని విషయంకి వచ్చేసరికి కొంతమంది కొన్ని పనులు మాత్రమే చేయగలరు, అట్లేం లేదు. అందుకే పాసిబిలిటీ మీరు అంటారు కదా, అలిసిపోకుండా చేసే పని ఏదైనా చేయవని, స్ట్రెస్ లేకుండా, అలసట మంచిది, స్ట్రెస్ లేకుండా. అలాంటప్పుడు కొన్నే ఉంటాయి, అన్నీ ఉండవు. నువ్వు చూడు, ఇప్పుడు ఇదే చూడద్దు, ఇది గో ఎంక్వైర్. ఇప్పుడు పుస్తకం ఒక 6 monthsలో బ్లూ బుక్ రాసిన తర్వాత నాకు ఇప్పుడు అనిపిస్తుంది, అది మన ఇది ఉపదేశిస్తాను ఒక 3 months, నెక్స్ట్ ఒక వారం రోజుల్లో బుక్ రాద్దాం అనుకుంటున్నాను. ఎందుకు అంటే నేను నిజంగా బుక్ రోజు పొద్దున 1/2 hour సాయంత్రం 1/2 hour రాసిన, మరి మిగతా టైం అంతా ఏం చేస్తున్నాం అంటే మనం అనుకుంటున్నాం 1/2 hour రాస్తే అమ్మ చాలని, అటు అనుకోకూడదు. నువ్వు ఒక 3 hours సినిమా కంటిన్యూస్ చూడగలుగుతున్నావు, వై కాంట్ యు రైట్ 3 hours ఆన్ కంటిన్యూస్? ఒక వెబ్ సిరీస్ రోజంతా చూస్తున్నావు, నువ్వు అనుకో అని చూడు, టెస్ట్ చేసి చూడు హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ అని. సో ఇప్పుడు నేను గృహిణిని, పిల్లలు పెంచడమే నా పని అనుకుంటే ఇరుక్కుపోతాను. నేను గృహిణిని, పిల్లలు పెంచడంతో పాటు నేను డ్యాన్స్ కూడా నేర్చుకుంటాను. అందుకే సౌజన్య అంటే ఇష్టం నాకు. సో పెయింటింగ్ వేస్తుంది, ఫస్ట్లో ఏమి రాదు, ఆఫ్టర్ 1 year నువ్వు పెయింటింగ్ కొనసాగించావు అనుకో, ఒక కొత్త ఆభరణం నీ లైఫ్లోకి యాడ్ అవుతుంది. అప్పుడు నీకు తెలిసింది పిల్లలకు చెప్పొచ్చు, ఖాళీ సమయంలో ఇంటిని నీ పెయింటింగ్స్ని నింపుకోవచ్చు, హఠాత్తుగా ఎవరు వచ్చి పెయింటింగ్ అప్రిషియేట్ చేస్తారు, జీవించాలన్న ఒక నూతన ఉత్సాహం వస్తుంది. అందులో ఒక 50 పెయింటింగ్లు అయిన తర్వాత ఎవరైనా ఎగ్జిబిషన్ పెడుతుంది, నువ్వు పెట్టొచ్చు. సో లైఫ్ అనేది రకరకాల టర్న్స్ అండ్ ట్విస్ట్ ఒక నదిలాగా ప్రవహిస్తూ ఉంటుంది. నేను ఇలాగే ఉంటాను అనుకో, ఎప్పుడైతే నువ్వు ఇది అని సమాజం ఫిక్స్ అయితే సమాజం పరంగా నువ్వు డెడ్ అని గుర్తుపెట్టు. టైసన్ పెయింటింగ్స్ వేస్తాడు, పెయింటింగ్స్ మాత్రమే వేస్తాడు అంటే నాకు ఎగ్జాంపుల్ పెయింటింగ్తో నాకు ఆసక్తి లేదనుకో, అంటే నాకు టైసన్తో పని లేదనే కదా, లేదు ఇంకా. అట్లా కాకుండా టైసన్ పెయింటింగ్స్ వేస్తాడు అనుకున్నా కానీ వాడు పోతే పాటలు పాడతాడు, నీకు వాడు పెయింటింగ్ వద్దు బట్ పాటల కోసం వస్తాడు.
అరే బుక్ రాసిండు. మళ్ళీ అంతలో ఈ మధ్యన పెయింటింగ్ అక్కడి నుంచి తీసి గ్లాసుల మీద వేస్తున్నాడు. ఈ మధ్యన అది కూడా అయిపోయింది. అరే టీషర్ట్ మీద కూడా వేస్తున్నాడు. అంటే ఎక్స్పాన్షన్. ఇప్పుడు నేను టీషర్ట్ డిజైన్లకు ఎందుకు వచ్చిన? ఆర్ట్ ఈజ్ ఎవ్రీవేర్. వేరే వాళ్ళ కోసం చేయాలి, వేరే వాళ్ళ కోసం కాదు, నువ్వే అన్వేషించు. ఇప్పుడు వేరే వాళ్ళకి ఎప్పుడు నువ్వు నదిలా ఉంటావు. ఓకే ఓకే. అంటే నీ సమక్షంలోకి రావడానికి ఎందుకు ఉత్సాహం చూపిస్తారంటే నిన్ను చూస్తే బోర్ రాదు. ఇంకా ఎవ్రీథింగ్ అంటే అన్ని రకరకాల పాసిబిలిటీస్ ఒక వేదిక. ఇప్పుడు మల్టీ కుజైన్ రెస్టారెంట్ ఎందుకు? చైనీస్, మొగలాయి, ఇది అన్నీ దొరుకుతాయి. ఓన్లీ ఇడ్లీ దొరుకుతుందంటే ఇడ్లీ కోసమే వస్తారు అంతే, లేకపోతే ఎవరు రారు. అట్లా కాకుండా ఓపెన్ చేసి పెట్టి లైఫ్. సరే బ్రాండింగ్ అన్నప్పుడు అది బిజినెస్లో ఒక స్ట్రాటజీ పరంగా ఇడ్లీ మాత్రమే అని చెప్తూ కూడా ఒక ఇడ్లీ దగ్గర ఆపడవాడు. రాగి ఇడ్లీ అంటాడు, గుంటూరు కారం ఇడ్లీ అంటాడు. ఒక్క ఇడ్లీ చేయొచ్చు కదా. మళ్ళీ అందులో కూడా 50 వెరైటీస్ తీసుకురావాల్సిందే. తర్వాత తట్టె ఇడ్లీ, అదే ఇండి పిండి ఇటు తిప్పి అటు తిప్పి మనకు ఒక 50 ఆప్షన్స్ ఇస్తారు. నెయ్యి ఇడ్లీ, సాంబార్ ఇడ్లీ, బటన్ ఇడ్లీ, అన్ని ఇడ్లీలే కదా. మళ్ళీ బటన్ ఇడ్లీ ఎందుకు వచ్చింది? సో నాకు ఓవరాల్గా అర్థమైంది, నేను ఇది అని ఫిక్స్ కాదు. అలా ఫిక్స్ కాన క్షణమే నువ్వు యూ బికమ్ ఎ చైల్డ్ అగైన్. నేను ఇది అన్నవా, నథింగ్ బట్ యు ఆర్ ఎ టాట్, ఒక శిలాఫలకంగా మారిపోతుంది. మనం వస్తువులకే అనుకుంటున్నాం. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు అది నువ్వు అన్నావు కదా, మరి ప్రింటర్ లాగా ఉపయోగిస్తే అట్లే ప్రింటర్ చెడిపోతే దాని మీద ఒక అద్దమే టేబుల్ అయిపోతుంది. యూజ్ ఇట్. దాన్ని మనం ఎప్పుడు ఒకటి ఉపయోగించి అది మనం అనుకున్నట్టుగా పనిచేయకపోతే డెడ్ అంటున్నాం. నీవు డెడ్, అది సజీవంగా ఉంది. నువ్వు డెడ్ ఉన్నావు బేసికల్గా. అది బాగానే ఉంది, నువ్వు దాన్ని రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. నువ్వు చూస్తే రకరకాలుగా అనిపిస్తుంది. మొన్న ఒక ఇంటికి వెళ్తే ఆమె ఇంటర్వ్యూ చేయాలి మనం, పెద్ద ఆవిడ. ఆమె ఇంట్లో వచ్చిన ఏ వస్తువుని దేన్ని వృధా చేయదు. ఇప్పుడు ఏదో రోడ్డు మీద పోతుంటే ఆమె ఇంటికి వచ్చిన వస్తువు గురించి చెప్తున్నా. ఆమె ఇంటి గడపలోకి వచ్చినది ఏది ఆమె వేస్ట్ చేయదు. దాన్ని ఒక ఆర్ట్గా మారుస్తుంది. ఆమె దాన్ని ఒక వస్తువుగా మారుస్తుంది. నేను చూశాను, దీన్ని తీసుకొచ్చి ఒక దాంట్లో పెట్టి ఇంత చిన్న గులాబీ పువ్వు పెట్టి అట్లా గోడకు పెట్టి. ఆమె ఎప్పటికీ పొద్దు నుంచి రాత్రి వరకు ఉత్సాహంగా ఎందుకు ఉంటుంది? షీఈ్ ఆల్వేస్. ఆమె కోటీశ్వరురాలు, అట్లీస్ట్ ఒక 1000 కోట్ల ఆస్తికి అధిపతి. పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. వాళ్ళు ఎవరైనా చెక్ ఇస్తే మినిమం 5 లక్షలు 10 లక్షలు ఉంటుంది. కానీ ఆమె ఎందుకు ఈ పని చేస్తుంది? వాటితో నీకు వచ్చేది లేదు, పోయేది లేదు. ఇప్పుడు ఒక ప్యాలెస్ కొనేసినావు, నెక్స్ట్ కొన్న తర్వాత ఏం పని ఉండదు ఆ ప్యాలెస్లో. మళ్ళీ నువ్వు ఏదో చిన్న చిన్న పనులు చేస్తేనే పని. ప్యాలెస్కి ఏం చేస్తావు? అయిపోయింది ఆల్రెడీ. తెలియదు. అది ఇంకోటి, నేను ఒక పెద్ద ఇంటికి వెళ్తే ఇవాళ అరవింద్ వీళ్ళంతా ఫ్రెండ్స్ అనమాట. పెద్ద షాండ్లియర్ కడుతున్నారు. అది ఎక్కడి నుంచి? బల్గేరియా నుంచి వచ్చిందంట. ఏదో సినిమాలో చూసి, ఆ సినిమాలో డాడ్ విల్ లైక్ ఇట్ డాడ్ అంటే ఆయన ఇమీడియట్గా ఇంటీరియర్ డిజైనర్కి చెప్పిన తర్వాత, సో ఫ్రమ్ వేర్ ఇట్ బిలాంగ్ టు, దిస్ ఈస్ ద ఒరిజినల్ పీస్ ఫ్రమ్ బల్గేరియా అండ్ వాట్ ఈస్ ద కాస్ట్? ఇండియన్ కరెన్సీలో 52 lakhs ఆర్ సంథింగ్. జస్ట్ వేలాడుతుంటుంది పైన, అంతే. వేలాడుతుంటుంది అంతే. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో అందరూ పిల్లలందరూ దాన్ని కడుతున్నారు. ఆయన బయటికి నాకు సెండ్ ఆఫ్ వేయడానికి వచ్చారు. ఆయన ఎలా ఉంటుంది సార్ ఇల్లు ఇదంతా అంటే, నీ టాక్స్ వినకముందు ఒకలా ఉండి ఇప్పుడంతా నాకు బోర్ వస్తుంది. అసలు అది లేకపోతే ఏమవుతుంది నాకు అనిపిస్తుంది, చెప్తే పిల్లలు తిడతారు నన్ను. ఇప్పుడు ఇదంతా ఈ బరువంతా నేను క్రియేట్ చేసుకొని ఇప్పుడు నా టైం అంతా దీనికే పోతుంది. కాకపోతే ఒకప్పుడు ఇది బర్డెన్ అనుకున్నా, ఇప్పుడు నా అండర్స్టాండింగ్లో కొంచెం మార్పు వచ్చింది. నేను క్రియేట్ చేసుకుని దాన్ని ఉత్సాహంగా నేను ఇప్పుడు అటెంప్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నల్ల ఏదో పని చేయట్లేదు. ఒకప్పుడు అనుకుంటుంటే ఇప్పుడేమో ఉత్సాహంగా నల్ల క్లీన్ అనుకుంటే ఉత్సాహం వస్తుంది అట్లా. అందుకని నేను ఇలాగే ఉంటాను అని దయచేసి ఫిక్స్ కావద్దు. నేను ఇది అని ఫిక్స్ అంటే నీకు నీవే ఒక సమాధి రాయి కట్టేసుకున్నట్లు లెక్క. నేను ఇది కూడా చేస్తాను, బట్ నాకు అవకాశం ఉంటే ఏదైనా చేయొచ్చు నేను. అలాగనే సంఘ విద్రోహ కార్యక్రమాలు, టెర్రరిస్ట్ అయితే అట్లా కాదు, పాజిటివ్ వేలో. అంటే నీ చావుకు తీసుకురాంది, నీ శరీరాన్ని నీ మనసును నాశనం చేయండి, నీ మానవ సంబంధాలు దెబ్బతీయకుండా అనంతమైన పనులు ఉన్నాయి.
అంటే ప్రధాన్ని అపార్థం చేసుకునే మహానుభావులు ఉన్నారు కాబట్టి చివరికి ఈ మాట చెప్తాను. అంటే ఏదైనా అయితే అంటే ఏదైనా అవుతాం అని కాదు. ఇది చిన్న కథ చదివినా చెప్పి ముగిస్తా. ఓ పిచ్చోడు పిచ్చాసుపత్రిలో ఉన్నాడు. ఆల్మోస్ట్ ఇతను పిచ్చి తగ్గింది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత డాక్టరు అతను పిలిచాడంట. పిలిచి నేను రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న తర్వాత అతని బట్టలు తెప్పించండి అని ఆ బట్టలు తీసుకొచ్చి ఇట్లా పెట్టిన తర్వాత, నువ్వు పిచ్చాసుపత్రిలో ఉండబట్టి 20 years అయింది, ఇప్పుడు నీకు బయటికి వెళ్ళి ఏం చేస్తావు అంటే, చాలా పెద్ద క్వశ్చన్ డాక్టర్ ఇది. నాకు బేసికల్గా వంట చేయడం వచ్చు, నేను బయటికి వెళ్ళి చిన్న హోటల్ పెట్టుకొని ఏదైనా కుక్ అవుతాను అన్నాడు. డాక్టర్ ఉండి వెరీ నైస్ అన్న తర్వాత, నాకు యాక్చువల్గా ఫైటింగ్ కూడా వచ్చు, సో నేను బాక్సర్ అవుతాను అన్నాడు. డాక్టర్ అంట వెరీ నైస్, అంతే ఏదైనా అవచ్చు, అది మీ ఛాయిస్ అని. ఆ తర్వాత నేను నీట్గా బ్లేడ్ వాడతాను, ఐ కెన్ షేవ్ ఆల్సో, సో నేను మంగళ షాప్ పెట్టుకుంటాను. అప్పుడే డాక్టర్ సైగా చేశాడు, ఇంకా అయిపోలేదు. అట్లా వాడు ఒక 5-6 ఆప్షన్స్ చెప్పి నాకు యాక్చువల్లీ మొరగడం కూడా వచ్చింది. కుక్కని అయితే అని వాడు మొరగడం స్టార్ట్ చేసినట్ట, వీడికి ఇంకా తగ్గలేదురా తీసుకెళ్ళండి. అంటే ఏదైనా చేయొచ్చు అంటే నేను వాడెళ్ళి మూతి వల్ల కొడుతుంది కూడా నేను చేస్తా, అటువంటిది కాదు. అంటే ఏదైనా అపార్థం చేసుకుంటారు కాబట్టి మళ్ళీ సామరస్యం చెడకుండా, నీ బాడీ మైండ్ కాంప్లెక్స్ నాశనం కాకుండా, నీ ముఖం మీద చిరునవ్వు పోకుండా ఏం చేస్తావు అన్నది ఫిగర్ ఇట్ అవుట్. నేనైతే ఇంకా ఫిక్స్ కాలేదు, నేను పుస్తకాలు రాస్తున్న లైఫ్ అంతా అట్లేం లేదు. ఇంకా స్టిల్ డోర్స్ ఆర్ ఓపెన్. నాకు అవకాశం ఉంటే ఒక చిన్న 1/2 acre ఉంటే నాకు వ్యవసాయం కూడా చేద్దాం, కానీ దీనికి ఆనుకొని లేదు. పెద్ద పెద్ద పెయింటింగ్స్ చేద్దాం ఆనుకొనే ఉంటే అంటే కండిషన్ ఇవ్వాలి కాదు, అంటే ప్రయాణం గురించి. అరుణాచలం పోయి 1 వారం రోజులు ఉందాం అనుకుంటున్నాం, కండిషన్ ఎక్కడిది, అవసరమైతే ఎంత దూరమైనా పోదాం. కానీ అక్కడ కూడా పెయింటింగ్ స్టూడియో ఉండాలి కదా, మరి అక్కడ కూడా మనం పెయింటింగ్ స్టూడియో ఏర్పాటు చేసుకోవాలి, అక్కడ కూడా వైలిన్ తీసుకెళ్ళాలి. అంటే మెల్లగా ఒక చిన్న ఆర్డర్ వస్తుంది. దాంతోపాటు చిన్న ఇడ్లీ బండి పెట్టాలనుంది నాకు, లేకపోతే ప్రతిరోజు ఒక 1.5 hour 2 hours టీ అమ్మాలనుంది, ఒక 2-3 వెరైటీస్ ఆఫ్ ట్రీస్, చిన్న ఎంత చిన్న టేబుల్, చిన్న సెటప్, అదంతా కలిపి ఒక చిన్న బాక్స్ లాగా ఉండాలి. జస్ట్ వాటర్ ఉంటే సరిపోతుంది, ఏం అక్కర్లేదు. తర్వాత దానికి ఒక చిన్న యాప్ లాంటిది ఓపెన్ చేస్తే ఫ్రెండ్స్ అందరూ వచ్చి టీ తాగేస్తారు. తర్వాత క్రియేటివిటీ, అదేంటంటే సైలెంట్ టీ, అంటే నిశ్శబ్దంగా టీ తాగే వాళ్ళే రావాలి, మాట్లాడడానికి కాదు. అంటే ఇట్లా ఏదో క్రియేటివ్గా, అంటే ఇలాగ టీ అందరూ అమ్ముతారు, సైలెంట్ టీ అన్నది అవుతుంది. అట్లా ఏమేం చేయొచ్చు. ఇప్పుడు నాకు ఇది ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ ఒక మొక్క నాటాలని ఉంటుంది, లేకపోతే ఇప్పుడు మన పూల పార్క్ ఉంది, ఇట్లా పాత ఉంది, ఆ పాత అంతా ముగ్గులేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇదే చేయాలనుకుంటే అది చేయలేవు. ఓవరాల్గా మనిషి ఇదే చేయాలనుకుంటున్నది జస్ట్ డబ్బులు వస్తుందని ఏకైక కారణంతోనే. వాడు ఎందుకు అంట్లు కడడానికి ఇష్టపడితే డబ్బులు రావు కాబట్టి. అడగ డబ్బులు వస్తాయి అంటే ఇప్పుడు షెఫ్ ఒక హోటల్లో పని చేస్తున్నాడు అంటూ అడుగుతున్నాడు, ఎందుకు డబ్బులు వస్తున్నాయి, శాలరీ బేస్డ్ కాబట్టి. అందుకని ఓన్లీ డబ్బు ఎర్న్ చేయడం మన జీవిత పరమార్థం కాదు. రకరకాల పనులు చేస్తూ రకరకాల పనుల్లో కొన్నిటి నుంచి డబ్బు కూడా రాని, మిగతా పనులన్నీ కీప్ ఆన్ ఫిల్లింగ్ యువర్ గ్యాప్. నీ లైఫ్ని ఫిల్ చేస్తూ బుక్ చదువు, బుక్ రాయి, ఆ తర్వాత బొమ్మలు నేర్చుకో, ఆ తర్వాత ఇల్లు క్లీన్ చేయడం నేర్చుకో, ఇంటిని అరేంజ్మెంట్ నేర్చుకో, ఇంటీరియర్ డిజైన్ అంటే తెలుసుకో, ఇంగ్లీష్ నేర్చుకో, ఒక కొత్త పాట నేర్చుకో, యోగా నేర్చుకో. తర్వాత ఇంకా ఆలోచించు. సో నీవు ఇది అని అనుకుంటే యు ఆర్ డెడ్. నువ్వు ఇది అని ప్రపంచానికి అర్థమైతే యు ఆర్ డెడ్. అదే ఇప్పుడు నాకు కొత్త కొత్త క్యారెక్టర్స్ చేయాలని ఉందని ఎందుకంటారు హీరోలు అంటే, ఎప్పుడు అదే రోల్ చేశాడు అనుకో డెడ్ అనమాట. ఈ సినిమాలో కొత్త రోల్ ఎందుకు అంటున్నాడు అంటే ఇది కూడా అదేమో సినిమా యాక్టింగ్ కాబట్టి అది వేరే. అట్లా కాకుండా ఇవేవి లేకుండా లైఫ్ అంటే ఒకటి పాడైంది కాబట్టి మనం డిస్కవర్ చేద్దాం. అట్లీస్ట్ నేనైతే అనుకుంటున్నా, ఇది వేరే వాళ్ళకి ఇస్తున్న సలహా కాదు, ఎప్పటి నుంచో నేను చేస్తున్నదే. నేను 2015 వరకు అసలు పుస్తకాలు రాయడం అన్నది లేదు. చూస్తుంటే ఒక 10 పుస్తకాలు వచ్చేసినాయి. ఇంకొక 20 ఏళ్ళు పోతే అంత పుస్తకాలే ఉంటాయి, నింపుతా. దాంతోపాటు నాకు పుస్తకాల్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు గుంటూరు ఇడ్లీ, రాగి ఇడ్లీ అట్లా ఉన్నట్టు పుస్తకం కాదు. ఒక్కొక్క బుక్ ఓపెన్ చేస్తే నాకు ఇప్పుడు కంప్లీట్గా బ్లాక్ మీద వైట్ రాద్దామని ఉంది పుస్తకం అంతా. ఆ నెక్స్ట్ ఒక పుస్తకం రౌండ్ షేప్లో తీసుకురావాలని, ఇంకోటి ఒక పుస్తకం మధ్యన హోల్ ఉంటుంది అట్లా సీడీ టైప్.
సీట్ జస్ట్ హోల్ అంతా పుస్తకం మధ్య నువ్వు చేయబెట్టుకోవచ్చు. ఓపెన్ చేస్తే ఆ హోల్ చుట్టుపక్కలనే నీకు అట్లా ఉంటుంది. దాంతోపాటు ఓన్లీ ట్రావెలాగ్, మన హైదరాబాద్ అంతా చిన్న చిన్న వేసి ఒక ట్రావెలాగ్ లాగా చేద్దామని, తర్వాత ఫ్రెండ్స్ అందరితో ఒక్కొక్క పేజీ రాయించి ఒక బుక్ చేద్దామని. ఇప్పుడు పుస్తకాల్లో వచ్చింది, తద్వారా మనం ఉత్సాహంగా ఉంటాం కదా. ఇంకా అదే బుక్ ఎప్పుడు రాసినా అంటే అట్లా కాదు. సంథింగ్ ఇప్పుడు డాట్ అనేది ఒక యూనిక్ బుక్, 51 మంది పోర్ట్రేట్స్ ఉన్నాయి అంటే 51 మంది బొమ్మలు వేసినట్టే కదా మనం. అట్లా అనుకుంటే 51 మంది పోర్ట్రేట్స్ వేసి వేయగలవని అర్థం. నువ్వు ఎగ్జిబిషన్లో పెట్టచ్చు. ఈ ప్రపంచంలో ఫేమస్ పర్సనాలిటీస్, మన తెలంగాణలో ఫేమస్ పర్సనాలిటీస్ వాళ్ళ పోర్ట్రేట్ వేసి ఎగ్జిబిషన్ పెట్టు. సో అది ఎండ్లెస్ పాసిబిలిటీస్. ఇట్లనే ఉండాలని అనుకోవద్దు. నేను ఎప్పుడు అనుకుంటాను ఇలాగే ఉండాలని అనుకోవద్దు. ఇలాగే ఉండాలనుకుంటే ఈ లైఫ్ బోర్డంలోకి ఎంటర్ అయిపోతుంది. అలా ఉండకపోతే ప్రాబ్లం. బీ రెడీ, యాక్సెప్ట్ ద చేంజ్, యాక్సెప్ట్ ద ఛాలెంజ్. ఇది ఎవరికో చెప్తున్న సలహా కాదు, నాకు నేను చెప్పుకుంటున్నాను. ఇలాగే ఉండాలని ఏం లేదు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఇలాగే ఉండాలని లేదు కదా, మనం చేస్తున్నాం కదా. నువ్వు 2 కెమెరాలు హ్యాండిల్ చేస్తున్నావు. మామూలుగా యూట్యూబ్ ఛానల్ అంటే ఈ 2 కెమెరాలు అంటే ఇదంతా నిండిపోతుంది. ఇట్లా తెల్ల తెల్ల గొడుగులు లాంటివి పెడతారు, లైట్లు పెడతారు. అక్కర్లే, ఉన్నది ఆల్రెడీ బాగానే ఉందని గుర్తిస్తే అయిపోయాయి. అలాగని దానికి అగెనెస్టా కాదు. ఎవరైనా పెడితే ఐ ఎంజాయ్ ఇట్, కానీ నేను చేయను. ఎందుకంటే ఇలాగే చేయాలని అనుకోవట్లేదు. అట్లేం లేదు. ఇప్పుడు సినిమా ఇలాగే చేయాలనుకోనందుకు నేను సినిమా చేస్తా అంటున్నా. సినిమా ఇలాగే చేయాలని ఫిక్స్ అయితే నేను ఎక్కడ చేయగలుగుతాను? సినిమా ఇంపాసిబుల్. సినిమా ఇలాగే చేయాలంటే అర్థం తెలుసా? ప్రొడ్యూసర్ ఉండాలి, హీరో ఉండాలి, హీరోయిన్ ఉండాలి, తర్వాత బిజినెస్ కావాలి, డిస్ట్రిబ్యూషన్, ఇదంతా చేయాలి. అట్లా ఇలాగే చేయాలనుకోవట్లేదు. ఇప్పుడు ఆ పైన బాల్కనీలో ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడతారు, ఇక్కడ నుంచి షూట్ చేస్తారు. ఒక హాఫ్ అన్ అవర్ ఆర్గ్యూ చేసుకుంటారు, కలుసుకుంటారు, కౌగులించుకుంటారు, ముద్దు పెట్టుకుంటారు. తర్వాత ఒక అంగీకారం కుదిరితే ఇంకా లైఫ్లో మనం ఎప్పుడు కొట్లాడొద్దని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత హఠాత్తుగా బయలుదేరుతుంటే ఏదో అన్నది మళ్ళీ కొట్లాడుకున్నారు. స్టార్ట్. నాకంటే వెబ్ సిరీస్ చేద్దాం ఉంది మన ఛానల్ కోసం. మంచి యాక్టర్స్ ఒక అమ్మాయి అబ్బాయి దొరికితే ఓన్లీ 8 minutes ఉంటుంది ఎపిసోడ్. ఎవ్రీ టైమ్ ఇట్ బిగిన్స్ విత్ సారీ అండ్ ఎండ్స్ విత్ ఫైటింగ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ అక్కడనే స్టార్ట్ అయ్యి మళ్ళీ సారీతో మనం ఎప్పుడు కొట్లాడుకోవద్దనే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మంచిగా ఉంటారు, మళ్ళీ హఠాత్తుగా ఏదో ఒక విషయం వస్తుంది, మళ్ళీ ట్రిగర్ అవుతుంది, మళ్ళీ సారీ మళ్ళీ కొట్లాడుకొని ఎవరు నేను ఎవరు వెళ్ళిపోతారు. అంటే ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు ఇంట్లో చాలామంది లేడీస్ ఉన్నారు, వంటలు చేసుకుంటూ ఒక యూట్యూబ్ ఛానల్ చేయమని చెప్తూనే ఉన్నా. అంటే నువ్వు ప్రిపేర్ అవ్వాలంటే నీకు మళ్ళీ ఇప్పుడు వాడు చూడు కూర్చొని ఏదో బొమ్మలు చేసుకుంటున్నాడు. అట్లా ఏదో ఒక పని చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు. ఇలాగే ఉంటాను అన్నవా, యు ఆర్ డెడ్, యు ఆర్ డెడ్, యు ఆర్ డెడ్. నేను ఎలాగైనా ఉంటాను అని అనుకున్నవా, మెల్లగా ఫ్లోయింగ్ స్టేట్ స్టార్ట్ అవుతుంది. అది నీకు నిజంగా అడాప్ట్ చేసుకున్నావు అనుకో, లైఫ్ చాలా బాగుంటుంది. అందుకని ఈ తలపాగా గురించి చెప్పింది స్థితి గురించే. ఈ తలపాగన అంటే కాదు, మనం ఏదో పేరు పెట్టాలి కాబట్టి తలపాగా. ఇప్పుడు ఏదో నేను పెయింటర్ అనిపించుకొని నువ్వు తెలుసుకో, నేను జస్ట్ పెయింటర్ని మాత్రమే కాదు. ఐ కెన్ బి ఎనీథింగ్ ఇన్ ద పాజిటివ్ వే. నేను పుస్తకాలు కూడా రాస్తాను. ఐఎమ్ రైటర్ ఆల్సో, ఐఎమ్ ఏ సింగర్ ఆల్సో. ఐఎమ్ రెడీ టు అంటే అదే, నువ్వు ఒక ఎండ్లెస్ పాసిబిలిటీకి ఒక ముఖద్వారం లాగా ఉంది. బీ రెడీ, యాక్సెప్ట్ ద చేంజ్. మరణించే వరకు కీప్ ఆన్ లెర్నింగ్ సంథింగ్. సోక్రటీస్ చచ్చిపోయే ముందు కూడా ఒక కొత్త పాట నేర్చుకున్నానంట. ఎవరు అన్నారంట, రేపు చచ్చిపోతాం అని తెలుసు కూడా ఎంత ధైర్యం నీకంటే. అరే చచ్చిపోయిన తర్వాత ఏదో డేంజరస్ ఉంటుంది ఎందుకు అనుకుంటున్నారు, అది కూడా బాగానే ఉంటుందేమో. అది చచ్చిపోయిన తర్వాత ఏమైతే ఇవ్వడం తెలుసా? తెలియనప్పుడు మీరు అంతా ఎందుకు భయపడుతున్నారు? నేను తెలుసుకుంటాను అదేమిటో. ఐ విల్ కంటిన్యూ. అప్పుడు క్రిటో అన్నాడంట, మన సోక్రటీస్ శిష్యుడు, మీరు చచ్చిపోయిన తర్వాత ఏమైపోతారంటే, అప్పుడు సోక్రటీస్ నవ్వుతూ చెప్పారంటే, ఎంతసేపు నా చావు గురించి ఆలోచిస్తున్నారు, నేను ఎక్కడ చచ్చిపోతున్నారా బాబు. ఎప్పుడైతే సోక్రటీస్ శరీరంగా ఎండ్ అవుతాడో, యాజ్ ఏ ఎసెన్స్గా ఈ భూమి ఉన్నంతవరకు ఉంటాడు. ఈ క్షణం మన ఇద్దరి మధ్య కూడా సోక్రటీస్ వచ్చాడు. మన ఊర్లో ఉన్న ఒక్క వ్యక్తి పేరు తలుచుకోవట్లేదు, సోక్రటీస్ పేరు తలుచుకుంటున్నాం. మన కుటుంబ సభ్యుల పేరు కూడా తలుచుకోము. నేను మార్పా అంట, మిలరేపా అంట, మా ఊర్లో ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఆయన నాకు గుర్తురారు. ఇక్కడ అక్కడ ఎసెన్సే లేదు. సో ఒకరు నన్ను తగలబెట్టాలనుకుంటున్నారు, ఒకరు నన్ను పూడ్చిపెట్టాలనుకుంటున్నారు, మీరేమో నేను ఎండ్ అయిపోతా అనుకుంటున్నారు. సోక్రటీస్ నాట్ గోయింగ్ టు ఎండ్, బికాస్ సోక్రటీస్ ఈజ్ ఎన్ ఎండ్లెస్ పాసిబిలిటీ. రెండోది, ఆయన చెప్పిన ఒక అద్భుతమైన మాట చెప్పి ముగిస్తా. క్రిటో
అని చెప్పి అన్నాడంట. నేను అంటే సోక్రటీస్ అనేవాడు నీ పేరు ఉచ్చరించాడు కాబట్టి నువ్వు కూడా శాశ్వతంగా ఉంటావు భూమి మీద పోవాలి. అట్లుండాలి, అంత ఇంటెలిజెన్స్ ఉండాలి. ఇప్పుడు నేను ఉచ్చరిస్తున్నా కాబట్టి యు ఆర్ ఆల్సో గోయింగ్ టు లివ్ లాంగ్. అదర్వైజ్ నువ్వెవడు? సోక్రటీస్ ఉచ్చరించిన పేరు నీవంతే, అదర్వైజ్ నువ్వెవడు? అట్లా లైఫ్ని ఒక కొత్త కోణంలో చూడడానికి ఎప్పుడు రెడీగా ఉంటే జీవితం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదేం చెప్పు, మనం చెప్పిన కథలో ఇదేం, వాట్ ఈస్ దిస్? తెలియదు. కాదు, అది ఓకే, అది ఫైనల్ ఆన్సర్ కాకుండా మామూలుగా ఇదేందిరా కదా. ఆకాశం ఏ నాటిదో, ఆనందం ఏ నాటిదో, ఇదేంద్రా పెన్. కానీ ఇదేంది? పెన్. హెడ్ స్క్రాచర్ కూడా. ఎవడో వచ్చాడు వీళ్ళను డొక్కలో పొడిచినానికి వేపం కూడా అయితే. తర్వాత హఠాత్తుగా పెళ్లి కూతురు వచ్చింది, ఇట్లా పెడితే బొట్టు కూడా అయితే. తర్వాత ఏం పని లేదు, చోలో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. బికాజ్ ఇట్స్ యువర్ పెన్. సో నేను ఇది అని దయచేసి ఫిక్స్ కావద్దు. దానికే లైఫ్ అని పేరు. నేను ఇది అని ఫిక్స్ అయినవా లైఫ్ ఎండ్ అయిపోతుంది. నవ్ ఇట్స్ ఎ ఫార్ములా, నవ్ యువర్ ఎ ఫార్ములా, యువర్ ఎ థీమ్, యువర్ ఎ థీరం. ఏది ఎగ్జాక్ట్లీ అదే అయి ఉండదు. దాంతోపాటు ఇంకా చాలా పాసిబిలిటీకి అది మన ముందు అట్లా నిలబడి, ఇప్పుడు లైట్ ఉంది ఇట్లా నిలబడి, అట్లా నిలబడదు. అట్లా పెన్ ఇట్లా నిలబడి ఇట్లా ఇట్లా చూస్తూ ఉంది పెన్నులని. ఏమనుకుంటున్నావు బే నా గురించి గుట్లే? పెన్నే అనుకుంటున్నావా? ఇంకా నువ్వు ఎదగాలి. ఐ కెన్ బి యూస్డ్ ఇన్ మెనీ వేస్ అని చెప్తుంది అనమాట. రకరకాలుగా ఈ ప్రకృతి కూడా ఆకాశం అంటే ఆకాశం కాదు, చెట్టు అంటే చెట్టు కాదు, అన్ని ఎండ్లెస్ పాసిబిలిటీస్, అనంతమైన అవకాశాల ఈ ముఖద్వారం ఇది. సో ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ ఇన్ ఇన్యూబరబుల్ వేస్. అనంతంగా నిన్ను నువ్వు ఆవిష్కరించుకో, వ్యక్తపరచుకో. ఎప్పుడైతే నేను ఇది అనుకున్నావా, ఇది కాదంటే కోపం వస్తుంది. ఉదాహరణకి నేను ఇది అనుకోలే, ఐఎమ్ రెడీ టు డూ ఎనీ గుడ్ థింగ్. ఎవరో నేను వస్తే మామూలుగా పాత షర్ట్ వేసుకుని ఉన్నా, బాబు నీళ్ళు తీసుకురామంటే తీసుకొస్తావు. నువ్వు వెయిటర్ ఎందుకు కావద్దు? అంటే వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? నీకు నీళ్ళు తెమ్మని ఒకటి ఎందుకు చెప్పకూడదు? నీ గౌరవానికి నీళ్లు తెమ్మని చెప్పడానికి లింక్ ఎందుకు పెట్టావు? నువ్వు ఒకరు ఒరే ఒరే అని ఎందుకు అనకూడదు? ఒరే అంటే నీ గౌరవం ఎందుకు పడిపోతుంది? అట్లని ఎవరు చెప్పారు? క్వశ్చన్. ఏమీ కాదు, ఏమీ కాదు. నిన్ను ఎవడేమన్నా, నువ్వెవడో నీకు తెలిస్తే ఎవడేమన్నా ఏమీ కాదు. అట్లీస్ట్ ఇదైతే నేను తెలుసుకున్న వరకు. వైలిన్ వాయిస్తా. ఇప్పుడు ఇది వైలిన్ అంటే ఇట్లే వాయించాలి, అంతే కదా? అంటే కాకుండా ఇది కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ వాడేస్తారు ఇట్లా. నేను అది ఒకసారి ఒక కాన్సర్ట్ చూసి ఆశ్చర్యపోయినా.
చూడు. ఇదొక ప్లేన్. అట్లా రకరకాలుగా యూ కెన్ ప్లే. శృతి పోయింది. జస్ట్ నీ పనులు నువ్వు ఉండు, ఏది డిస్టర్బ్ చేయదు. నీ దృష్టి నీ మీదనే ఉండదు. నువ్వు నేర్చుకునే అంశాలు, నువ్వు తెలుసుకుంటున్న అంశాలు, ఆ తెలుసుకునేది ఫైనల్ అనుకో. దాన్ని టెస్ట్ చేసి చూడు. ఎవడో నీకు నచ్చలే, మనిషి మారతాడు అన్న నమ్మకం ఉంటే మళ్ళీ గో అండ్ మీట్ అగైన్. ఎండ్ చేయకు దేన్ని, కంటిన్యూటీలో ఉండు. మనిషి మూర్ఖుడు కాబట్టి ప్రతిదీ ఎండ్ అవుతుంది అనుకుంటున్నాడు. సినిమా ఎండ్ అయిందేమో, లైఫ్ ఎండ్ కాలేదు. నువ్వు సినిమా దగ్గర అందుకున్నావు, లైఫ్ని పట్టుకో. సినిమాకు పోకముందు లైఫ్ ఉంది, సినిమా చూస్తుండగా లైఫే ఉంది, సినిమా నుంచి బయటకు వచ్చినప్పుడు లైఫ్ ఉంది, మళ్ళీ ఆటో ఎక్కుతూ లైఫ్ కంటిన్యూస్. మధ్యన సినిమా వచ్చింది పోయింది, లైఫ్ కొనసాగుతుంది. మధ్యన సంగీతం వచ్చింది పోయింది, పెయింటింగ్ వచ్చింది, లైఫ్ ఈజ్ గోయింగ్. దానికే లైఫ్ అని పేరు. అక్కడ కాకుండా సినిమా చూడడమే లైఫ్ అనుకుంటే అయిపోయి ఎండ్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ లేదు, నెక్స్ట్ జర్నీ ఏమి ఇంపార్టెన్స్ ఉంటుంది? నేను అది ఎట్లా బతకాలి, ఎవరైనా ఆధారపడకుండా అన్నప్పుడు నాకు మిమిక్రీ కూడా నేర్చుకోవాలనిపించింది. నేను మిమిక్రీ ప్రోగ్రామ్ చేసిన స్టేజ్ మీద 2-3 ప్రోగ్రామ్ చేసిన కర్మన్ ఘాట్లో. అసలు పెద్ద పెద్ద హీరోలు వాళ్ళ ఎన్టీఆర్ డైలాగులు, కించిత్ మధుపానాసక్తమైన నా చిత్త భ్రమ, సముచిత స్పీకర్ అసంతృప్త స్వాంతుడగు అని ఇట్లా ఎన్టీఆర్ డైలాగ్ చెప్తుంటే, అది ఎన్టీఆర్ రిటైర్ అయ్యే ముందు ఎట్లా మాట్లాడతాడు, అదే చంద్రబాబు నాడు చూస్తే అట్లా మాట్లాడుతుంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అది చెప్పిన తర్వాత మెల్లగా ఇది రకరకాల వెహికల్స్ ఎట్లా పోతాయి, రకరకాల పక్షి ఎట్లా శబ్దం చేస్తాయి. ఇప్పుడు ఉదాహరణ గుర్రం ఎట్లా వస్తుంది, ఇట్లా అదంతా. ఇప్పుడు హెలికాప్టర్ వస్తుంది, ఇట్లే. తర్వాత బైక్ తర్వాత ఒక గాలి ఇట్లా ఒక 50-60 సౌండ్స్ ఎంతో ఒక 1 వీక్లో ప్రాక్టీస్ చేసింది. నేను చేసి నాకు అనిపించింది ఇది సరదాగా చేయాలి, నేను డబ్బు కోసం చేయొద్దని తెలుసుకున్నాను.
నాకు స్ట్రెస్ వచ్చేసింది, ఎందుకంటే నాకు అంత టాలెంట్ లేదు కదా, స్ట్రెస్ వచ్చేసింది. కానీ నేను మిమిక్రీ ఆపలే. బాలసుబ్రహ్మణ్యం పాట పాడుతుంటే, తర్వాత జేసుదాస్ లాగా ఊరిగా ఐ డు ట్రై. నాకున్న ఆనెస్టీ ఏంటంటే ముందే స్టేజ్ కొంచెం అటు రావచ్చు, బట్ స్టిల్ ఎంజాయ్ చేయండి అని చెప్పి స్టార్ట్ చేస్తుంటే ఏమీ కాదు అసలు లైఫ్లో. అసలు నాకు ఉద్యోగం పోయిందో అని వస్తారు. ఉద్యోగం బయటికి పోయిన ఆఫీస్ పక్కనే చిన్న చాయ్ డబ్బా పెట్టి ఆ రోజే లైఫ్ ఎక్కడ ఏది పోలే. నువ్వు ఎంతసేపు ఎవడో ఇస్తేనే లైఫ్ ఉంది ఎందుకు అనుకుంటుంది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం నలుగురు కలిస్తే ఈరోజు సాయంత్రమే బజ్జీలు వేయచ్చు ఇక్కడ, సాయంత్రమే, మళ్ళీ ఎప్పుడో అక్కర్లే. అసలు నువ్వు ఎప్పుడు ప్రవాహ స్థితిలో ఉండు. నా లైఫ్ అయిపోయింది, ఉద్యోగం పోయింది, నాకేం చేయాలని అర్థమైతే లేదు, నన్ను ఫ్రెండ్ వదిలేసిపోయాడు, ఫోన్ చేస్తే లేపట్లే, నువ్వు ఫోన్ చేయి. లేదా ఇప్పుడే బయటకు కొత్త ఫ్రెండ్ని చేసుకో ఉడిపి దగ్గర. ఆ తొక్కలో ఫ్రెండ్ ఉంటే ప్రవాహంలో పడు. ఒక్కడి దగ్గర ఎందుకు ఆగి కొట్టుకుంటున్నా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మనకు పెద్ద పెద్ద దేవాలయాల్లో చిన్న సంకేతం ఉంది, ఒక్కటే విగ్రహం పెట్టవచ్చు కదా. ఎందుకని విగ్రహాలు పెట్టారంటే ఏదో దాని దగ్గర నమస్కరించు, ఏదో ఒకటి నచ్చుతుంది. మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. మొత్తం దేవాలయం మొత్తం ఒకటే పిల్లర్ ఉందనుకో, మల్టిపుల్ పిల్లర్స్, మల్టిపుల్ డిజైన్స్, మల్టిపుల్ డైటీస్, మల్టిపుల్ గోపురమ్స్. ఇప్పుడు అరుణాచలం పోతే రాజగోపురం, ఆ గోపురం, ఈ గోపురం. ఒక గోపురం చాలదా? అది ఎండ్లెస్ పాసిబిలిటీ. ఇంత దేవాలయం సరిపోదు. ఇప్పుడు అరుణాచలేశ్వరుడు శివుడు లింగం పక్కన ఓన్లీ 10 feet బై 10 feet రూమ్ కమరా కడితే అయిపోయాయి కదా. దాని బయట అంత విస్తృతి ఎందుకు? ఎండ్లెస్ పాసిబిలిటీ ఉంది. ఓన్లీ ఇలా స్తంభాలు పెడితే అయిపోతుంది. దానికి ఎట్లా చెక్కారు అసలు ఎందుకు? అంటే రాయి అంటే రాయి కాదు, అదొక శిల్పం. అంటే ఎండ్లెస్ పాసిబిలిటీని గుర్తించడమే. శిల్పం అంటే శిల్పం కాదు, గొప్ప నగిషి తెక్కొచ్చు, అమ్మాయి చెక్కొచ్చు, అమ్మాయి గుర్రం మీద ఎక్కిన ఉండి చెప్పొచ్చు, గుర్రం నోట్లో తాడు చెక్కొచ్చు, తాడు తీసుకొచ్చి ఇంకొంత, ఇదంతా ఆలోచించారు అట్లా. పెయింటింగ్ అంటే క్యాన్వాస్ మీద వేయాలి. నో, నాకు నిన్న చూసిన మస్తు నచ్చింది, ఇప్పుడే తీసుకొస్తా ఉండు. ఈరోజు మన సాయంత్రం చాగంటి కోటేశ్వరరావు గారికి ఒక పెయింటింగ్ ఇద్దాం. ఇప్పటి వరకు మనం ఎప్పుడు పెయింటింగ్ ఇట్లే పెట్టాం కదరా. నేను ఒక ఎగ్జిబిషన్ చూసిన ఇంటర్నెట్లో, ఇట్లా పెట్టారు. జస్ట్ చేంజ్ ఆఫ్ కంపోజిషన్. ఈరోజు సాయంత్రం మనం ఇట్లా ఇద్దాం పెయింటింగ్ గిఫ్ట్. అప్పుడు ఇట్లా చేయించుకోవాలి, ఫ్రేమ్ చేయించుకొని ఇంకోటి ఇట్లా పెట్టారు అనుకో, ఇటు రెండు ఉండాలి. ఇటు అనుకో జస్ట్ మూలకు సీల కొడితే నిలబడుతుంది. వెయిట్ కాదు, ఎందుకు ఆగదు? ఫ్రేమ్ పెట్టిన తర్వాత ఆగట్లేదు. ఆగుతుంది. నువ్వు సరిగ్గా కొట్టాలంతే, అట్లేం లేదు. అంటే నేను ఏం చెప్తున్నా, గివ్ ఇట్ ఎ ట్రై, లెట్స్ ఎక్స్పెరిమెంట్ విత్ లైఫ్. ఫిక్స్ అవ్వద్దు. సరే మీ సావు మీరు చావండి, నేనైతే ఫిక్స్ అవ్వట్లే. యూట్యూబే నా లైఫ్ అనుకోవట్లే. యూట్యూబ్ కాకపోతే దాని ఇంకోటి స్టార్ట్ చేస్తా. ఏదో విధంగా లైఫ్ కొనసాగుతుంది. యూట్యూబ్ కాకపోతే పెయింటింగ్ కాకపోతే డబ్బు ఒక్కటి ప్రాబ్లం వస్తుంది. అందుకని రకరకాల పనులు చేసి డబ్బుని ఆహ్వానించు, వస్తుంది. నువ్వు ఆలోచిస్తే ఇట్ విల్ కమ్. ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న ఎండ్లెస్ పాసిబిలిటీస్కి లేదా అనంతమైన అవకాశాలకు. అట్లాగే నేను నా భూజ కవిత ప్రక్రియలో ఒక మాట రాసుకున్నా, నీవు అనంత పనుల్లో పరమశివుడిలా జీవించు అని. ఒక్కటే పని పెట్టుకొని అక్కడే దావకు. ఒక్కటే పని అంటే ఏముండదు, ఆ పనిలో మళ్ళీ మల్టిపుల్ ఉంటుంది. వంట చేయడం అంటే వంటలో వేయడం ఉంటుంది, తిప్పడం ఉంటుంది, రకరకాల పనులు ఉన్నాయి. అట్లా లైఫ్ని మనం ఎక్స్పాండ్ చేసుకుందాం అనేది నా యొక్క అబ్జర్వేషన్. శ్రీ సరస్వతి.